శ్రీశైలే సదయాపాత్రం దేవక్తాదిగుణాన్నవం నితీంద్రప్రవణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామన మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహతత్రాణతృణాయ మేనే అస్మద్గురోః భగవతో తదేకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయవ తత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానామాద్యస న క్లుపతే రుగుళావిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరశ్చ మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణుపరకాలయతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదతీశ్వరదస్వభావः కోపోఘాపవర్గరదుపాయ గతిరుదారः సందర్శయన్నిరమితపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతసర్వగిల్భిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ नो चेद्वमापीति शेखर भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेया नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయాంశంలో ఉన్నాం అనమాట. దాంట్లో కూడా ఒక 61 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. అంటే 8వ అధ్యాయంలో, ద్వితీయాంశం 8వ అధ్యాయంలో 61 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామంట. ఈ 61 శ్లోకాల్లో అనేకమైనటువంటి విషయాలు చదువుకుంటూ ముందుకు పోతున్నాం. తర్వాత దీంట్లో ఒక గొప్ప విషయం ఒకటి మనం తెలుసుకున్నాం. ఈ సంధ్యోపాసన అనేటువంటి కర్మ అసలు ఏమిటి, దేనికి చేయబడుతుంది, అది ఎన్నడూ కూడా ఉల్లంఘించకూడదు అనేటువంటి విషయాన్ని సంధ్యాకాలంలో ఉపాసన చేయని వాడు సూర్యుని వధించిన వాడు అవుతున్నాడు, అనగా సూర్యునికి హాని చేసిన వాడు అవుతున్నాడు ఒక విషయం మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక్కడ సంధ్యోపాసన గుణం సూర్యుడికి హాని చేసిన వాడు అవుతాడని ఎలా, ఆ రెండింటికి ఎలా సమానం అంటే, ఈ ఓంకారంచే ప్రేరేపించబడేటువంటి జ్యోతిస్సు మిక్కిలి దీప్తివంతమై మందేహులు అనబడేటువంటి సమస్త రాక్షను దహించి వేస్తుంది అని చెప్పి చదువుకున్నాం. అంతకుముందు కూడా మనకి ప్రాతకాలంలో అగ్నిహోత్రంలో సూర్యో జ్యోతి ఇత్యాది మంత్రంతో కూడుకున్న ప్రథమావతిని హోమం చేయగానే భాస్కరుడు సహస్రకిరణుడై తత్కాంతితో ప్రకాశించి దేదీప్యమానం అవుతుంది. అంటే మనం చేసేటువంటి మామూలుగా మనం అనుకుంటాం, ఏదైనా పూజలు గీజలు చేసుకుంటే మనకి శక్తి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మనం చేసేటువంటి కర్మల వలన సూర్యుడికి కూడా శక్తి వస్తున్నది. ఎంత గొప్ప విషయం తెలుసుకున్నాం చూడండి. ఇది ఒక విష్ణు పురాణంలో ఉంటుందన్నమాట, తెలుసుకోగలిగాం. కాబట్టి ఈ విధంగా అనేకమైన విషయాలు. ఆ తర్వాత కాలగమనం, కాలాన్ని లెక్క పెట్టడం. కాష్ట నిమేష దశ పంచైవ త్రింశ్చ కాష్ట గణయేత్ కలాంచని ఒక రెప్పపాటు కాలాన్ని మనం ఒక నిమేషం అంటాము. అట్టి 15 నిమిషాల కాలం ఒక కాష్ట అవుతుందన్నమాట. ఆ 30 కాష్టల కాలాన్ని ఒక కళగా లెక్కిస్తారు. 30 కళ్ళ కాలం ఒక ముహూర్తం అవుతుంది. అట్టి 30 ముహూర్తాల కాలం ఒక రాత్రి ఒక పగలు కలిపిన దినం అవుతుంది అని చెప్పి చదువుతున్నాం. అంటే ఇక్కడ ముహూర్తం అంటే ఏమిటి, 48 నిమిషాలు అనమాట. కాబట్టి 30 × 48 1440 నిమిషాలు అవుతుంది. అంటే ఒక రోజు అనగా గంటకు 60 నిమిషాలని 24 గంటల కాలం ఒక రోజు నేటి గణన. కాబట్టి మొత్తం మీద ఎన్ని ముహూర్తాలు అంటే 30 ముహూర్తాలు అన్నమాట.
ఒక రాత్రి ఒక రాత్రి ఒక పగలు కలిపినట్టు దినం అహోరాత్రం అవుతుంది. అట్టి 30 ముహూర్తాల కాలం అనమాట. కాబట్టి ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలని, కానీ 30 ముహూర్తాలు అంటే 1440 నిమిషాలు. అది మనం ఉపయోగించుకునేటువంటి కాలగణన కూడా, అంటే మనం రోజు చెప్పుకునేటువంటి నిమిషాలు గంటలు దానితో కూడా సరిపోల్చబడింది అనమాట 1440. ఆ తర్వాత పగటి యొక్క పెరుగు తరుగు దినభాగాలతో సహితంగా యథాక్రమంగా ఉంటాయి. సంధ్య మాత్రం పెరుగు తరుగుదలలో సమానంగా ముహూర్త కాలం మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని. ముహూర్తం అంటే ఏమిటి? 48 నిమిషాలు. మొత్తం మీద సూర్య గమన రేఖా సమయం మొదలుకొని అనగా సూర్యోదయ ఆరంభం నుండి 3 ముహూర్తాలు గడిచే కాలాన్ని ప్రాతకాలం అంటారని, ఆ తర్వాత ఈ పగటి సమయంలో 5వ వంతు కాలం అవుతుందని, అంటే ఈ విధంగా కాలాన్ని 5గా, అంటే పగటి కాలాన్ని 5గా విభజించారనమాట. ఒకటి ప్రాతకాలం అవుతుంది. ఆ తరువాత ప్రాతకాలం తర్వాత ఏమొస్తుంది? 3 ముహూర్తాల కాలాన్ని సంగవం అంటారనమాట. ఆ సంగవ కాలం అంటే మనం ఇదంతా కూడా ప్రాతకాలాన్ని విభజించడం అండి. అంటే మనం అంటుంటాం అపరాహ్నం అని, మనకి కరెక్ట్గా అపరాహ్నం అంటే ఎన్ని గంటలు ఏమిటని తెలియకపోతుంది. అందుకని ఇక్కడ అంతా చెప్పబడింది అనమాట. కాబట్టి సంగవ కాలం అంటారు. తర్వాత 3 ముహూర్తాల కాలాన్ని మధ్యాహ్నం అంటారు. ఆ మధ్యాహ్న కాలం గడిచిన తర్వాత కాలాన్ని అపరాహ్నం, అది కూడా 3 ముహూర్తాల కాలంగా బుధులచే భావించబడింది. ఈ అపరాహ్న కాలం దాటిన తరువాత కాలాన్ని సాయాహ్నం అంటాం. సాయాహ్నం అది మనం సాయంకాలం అంటుంటాం మనం, సాయాహ్నం. కాబట్టి ఈ విధంగా ఈ సాయాహ్నం కూడా 3 ముహూర్తాలే అనమాట. ఈ విధంగా ప్రాతకాలము, సంగమము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయాహ్నం అని ఒక్కొక్కటి 3 ముహూర్తాల వంతున, అంటే 3 ముహూర్తాలు అంటే ఒక ముహూర్తం 45 నిమిషాలు. 3 ముహూర్తాల వంతున అంటే సుమారు 144 నిమిషాలు అనుకోండి. సుమారు కాదు, అంతే లెక్క అన్నమాట. 144 నిమిషాలు ఒక్కొక్కటి అన్నమాట. ఏమిటి? ప్రాతకాలము, సంగమం, మధ్యాహ్నం, అపరాహ్నము, సాయాహ్నం అనేది. కాబట్టి ఇవి 5గా విభజించబడి, కాబట్టి ఈ విధంగా 15 ముహూర్తాల సమయం, మొత్తం 15 ముహూర్తాలు అవుతుంది. ఒక్కొక్క ముహూర్తం 3 నిమిషాలు అనుకోండి. 3 ముహూర్తాలు ఒక్కొక్క విభాగము, 5 విభాగాలు విభజించబడింది రోజుని. కాబట్టి 15 ముహూర్తాల సమయం కల పూర్తి పగలను వైషువతం అంటారు. వైషువతం అనేటువంటి పేరున్నమాట. కాబట్టి ఇది కూడా మనం చదువుకునే విషయమే. వర్ధతే హసతే చైవాప్యైనే దక్షిణోత్తరే అహస్తు గ్రహతే రాత్రి గ్రహతి వాసనం. ఇంకా ఒక తమాషా విషయం మనకి మామూలుగా అంటుంటాం, పగటి పూట ఎక్కువగా ఉందండి అంటే ఏమిటి? చీకటి, సాయంకాలం రాత్రి చీకటి పడేందుకు సమయం ఎక్కువగా ఉంటుందండి, అంటే పగలు ఎక్కువగా ఉంటుందని. ఒక్కోసారికి చీకటి తొందరగా పడిపోతుంది, అంటే రాత్రి కొంచెం ఎక్కువగా ఉంటుంది, పగలు తగ్గుతుంది అనమాట. అంటే ఏమిటది? మొత్తం మీద అదే టైమే, 24 గంటలే. కాకపోతే పగలు ఒక ఉత్తరాయణలో పగలు ఎక్కువ, దక్షిణాయనంలో రాత్రులు ఎక్కువ, అలా ఉంటుందన్నమాట. దానికి ఒక కారణం చెప్తున్నారు. ఏమిటంటే ఉత్తరాయణ దక్షిణాయనంలో క్రమంగా దానికి వృద్ధి క్షీణత. వృద్ధి అంటే ఏమిటి? ఉత్తరాయణంలో. దక్షిణాయనంలో క్షీణత. ఉత్తరాయణంలో పగలు ఏం చేస్తుంది? పగలు రాత్రిని, దక్షిణాయనంలో రాత్రి పగలను గ్రసిస్తాయి అన్నారు. గ్రసించడం అంటే ఏమిటి? మింగివేస్తాయి. రాత్రిని మింగివేస్తే ఏమవుతుందండి? రాత్రి తగ్గిపోతుంది కదండి. రాత్రి తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒకటి అర్థమయ్యానికి చెప్తున్నా. ఒక పాము ఉంది అనుకోండి, పాము వేరే పాముని తింటూ ఉంది ఉదాహరణకి, అది మింగేస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ తినబడేటువంటి పాము యొక్క పొడవు తగ్గిపోతుంది. అంతే కదండి, కొద్ది కొద్దిగా లోపల పోతూ ఉంటుంది. ఆ విధంగా పగలు ఏమవుతుంది? రాత్రిని తినేస్తుందంట. అందువల్ల రాత్రి పొడవు తగ్గిపోతుంది అనమాట. అంటే రాత్రి సమయం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. అదే రాత్రి పగలు తినింది అనుకోండి, అప్పుడు పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ చెప్పబడింది. వర్ధతే హ్రసతే చైవాప్యయనే దక్షిణోత్తరే అహస్తు గ్రసతే రాత్రి గ్రసతి వాసరం. గ్రసతి అంటే అది మింగివేయడం అనమాట. ఇది మనం నిన్న చదువుకున్నటువంటి 61 శ్లోకాలు. అంటే చదవడం కూడా అయిపోయింది పూర్తిగా. కాబట్టి అన్ని విధాల 61 శ్లోకాలకి పూర్తి అయిపోయింది. ఆ తర్వాత మనం 62వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. శరత్ వసంతయో మధ్యే విషువంతు విభావ్యతే తులామేషగతే భానౌ సమరాత్రి దినంతు తత్.
సమరాత్రి దినంతు తత్. ఇక్కడ శరత్కాలం మధ్యలో భానుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు, శరత్కాలం మధ్యలో భానుడు మనం చదువుతున్న రాశిలో ప్రవేశించడం అని అంటే మేషరాశి నుంచి ప్రారంభమై మనకి మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం అని, కర్కాటక రాశి ప్రవేశించి దక్షిణాయనం ప్రారంభము, ఆ తర్వాత నెమ్మదిగా సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సుల్లో ప్రవేశించే ధనస్సులో ప్రయాణం చేసి మళ్ళా ఉత్తరాయణకి వస్తుంది అనమాట. ఇక్కడ తుల అంటే ఏమిటి? దక్షిణాయనం అనమాట. కాబట్టి శరత్కాలం మధ్యలో భానుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు, వసంతకాలం మధ్యలో మేషరాశిలో ప్రవేశించినప్పుడు, వసంతకాలం మధ్యలో మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? అక్కడ విషువత్ పుణ్యకాలంగా సంభావించబడుతుంది. ఆనాడు రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఇది మనం గమనించవలసిన విషయం అన్నమాట. శరత్కాలం మధ్యలో భానుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు, వసంతకాలం మధ్యలో మేషరాశిలో ప్రవేశించినప్పుడు విషువత్ పుణ్యకాలంగా సంభావించబడుతుంది అన్నమాట. కాబట్టి ఆనాడు రాత్రి పగలు సమానంగా ఉంటాయి. రాత్రి పగలు సమానం అంటే ఏమిటి? ఇది ఎంత అంటే రాత్రి అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో అదే సమయం మళ్ళా మరుసటి రోజు పగలు అయ్యేందుకు, అంటే రాత్రి రెండు కూడా, చీకటి సమయము ఉదయం పగల సమయం కూడా ఒకేలాగా ఉంటుంది. ఆ తరువాత త్రింశత్, ఇంకోటి కర్కాటక అవస్థితే, కర్కాటకౌ అవస్థితే భానౌ దక్షిణాయనం ఉచ్యతే. అంటే ఇవన్నీ మనకు కొంతవరకు తెలిసిన విషయాలే. దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉత్తరాయణం యుక్తం మకరస్థే దివాకరే. కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. అదేవిధంగా కర్కాటక స్థితే భానౌ దక్షిణాయనం ఉచ్యతే. భానుడు కర్కట రాశిలో ప్రవేశిస్తే దక్షిణాయనం అనబడుతుంది అనమాట. ఇప్పుడు దివాకరుడు మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం చెప్పబడుతుంది. దాన్ని మనం సంక్రమణం అంటుంటాం. సంక్రమణం కూడా ప్రవేశించడమే అన్నమాట సంక్రమణం అంటే. కానీ వీటికే ప్రాముఖ్యం. అన్ని సంక్రమణాలు జరుగుతుంటాయి మనకి. మేష, తుల అన్నింటిలో కూడా సంక్రమణం అంటే రాశిలో ప్రవేశించడం అనమాట. కాబట్టి సింహ, కన్య, తుల సంక్రమణం ఇవి జరుగుతుంటాయి. ఆయా వాటికి ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనము భానుడు కర్కట రాశిలో ప్రవేశిస్తే దక్షిణాయనం అనబడుతుంది అనమాట. ఆ తరువాత దివాకరుడు మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం అనబడుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి దీని వ్యవస్థ ఏమని దశ పంచముహూర్తం ఇది అంటే 3.5 శ్లోకాలతో శరత్ వసంతయోర్ మధ్యే అని. అంటే శరత్ వసంతం అంటే ఇక్కడ ఆశ్వీజ మాసము, కార్తీక మాసములు శరత్ కాలం. అంటే మనం కొంచెం ఇట్లా జ్ఞానం ఉండే వాళ్ళకి, జ్ఞానం అంటే ఏమిటి వేరేం లేదండి, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు. సడన్గా మనల్ని ఎవరన్నా అడిగితే ఈరోజు తిథి ఏమంటే తెలియదు మనకి, చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఉపయోగంలో లేదు అవి తిథులు. ఏదో పొద్దున్నే ఉదయం లేచి పూజ గీజ చేసుకునే వాళ్ళకి చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళకి ఈరోజు యాజ్ యూజువల్ శనివారము, ఆదివారము అది కూడా పోయిందండి. ఇప్పుడు సడన్గా పిల్లలకి శనివారం అంటే ఏంటని తెలియదు. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇంతే అన్నమాట. లెక్కలు కూడా అంతే అండి. చిన్నపిల్లలకు కూడా ఒక 2-3 తరగతి వాళ్ళకు కూడా ఉన్నట్టుండి 13 అంటే ఏంటంటే అంటే తెలియదు, 13 అనాలి అనమాట. అంటే మొత్తం ఆంగ్ల మాధ్యమానికి మారిపోతున్నారు కాబట్టి వాళ్ళకి పిల్లలకి ఈ తెలుగులో లెక్కలు చెప్పేవాళ్ళే లేరు స్కూల్లో. ఏదో లెక్కలు చెప్పిస్తారని ఈ విధంగా మనం కూడా అనుకున్నాం. మనం గడియారాలు చూడటం, పాత రోజుల్లో గడియారాలు చూడటం అంటే డిజిటల్ కాకుండా అవన్నీ కొన్ని కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి శరద్ వసంతయోర్ మధ్య అని ఆశ్వయుజ మాసము, కార్తీక మాసములు శరత్కాలము. ఆ 2 నెలల మధ్య కాలములో తులా అను పేరు గల విషువత్ ఏర్పడుతుంది. అక్కడ చైత్ర వైశాఖములు వసంత ఋతుకాలము, వాటి నడుమ మేషం అనే విషువత్తు వస్తుంది అని చెప్పండి. ఇక్కడ విషువత్ పుణ్యకాలం అనేటి ఏమిటి అనేది మనం ముందు శ్లోకం చదువుకున్నాం. శరత్కాలం మధ్యలో భాను తులారాశిలో ప్రవేశించిన వసంత మేష ప్రవేశించిన విషువత్ పుణ్యకాలంగా సంభావింపబడుతున్నది అని. ఇక్కడ విషువత్ అంటే ఏమిటి? రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి దాన్ని వైషువతం అంటారు అనమాట. ఈ విధంగా 15 ముహూర్తాల సమయం కల పూర్తిగా పగలను వైషువతం అంటారు. 2 సమానంగా ఉండేదాన్ని విషువత్ పుణ్యకాలంగా సంభావించబడుతుంది అనమాట. ఆ తరువాత
దక్షిణోత్తరాయణంలో పగలు తరుగుతుంది, దక్షిణ ఉత్తరాయణంలో పగలు తరుగుతుంది, పెరుగుతుంది. అప్పుడు రాత్రి పగటిని మింగుతుంది, పగలు రాత్రిని కబళిస్తుంది. శరత్కాలం వసంతకాలం మధ్య భాగాల్లో విషవత్తులు వస్తవి. భానుడు త్వరలో మేషంలో వచ్చినప్పుడు రాత్రి పగలు సమానంగా 30 గడియల చొప్పున కాలముందే దినములు వస్తవి. రవి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మకరంలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణం అని పేర్కొనబడతాయి. ఆ తరువాత త్రింశత్ ముహూర్తం కథితం అహోరాత్రం తు యత్మయా తాని పంచదశ బ్రహ్మన్ పక్షయిత్య విధీయతే. ఇక్కడ బ్రహ్మన్ అన్నాడు అంటే బ్రాహ్మణోత్తమ అన్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ సంబోధన అనమాట. మధ్య మధ్యలో పాపం ఒకవేళ మైత్రేయుడు వింటున్నాడా లేదా, మనం కూడా పిల్లలు వింటున్నారా లేదా ఏదో చెప్తుంటాం కదా, వాళ్ళు నిద్రపోతే నిలిపేద్దామని చెప్పి వింటున్నావా అంటుంటాం మధ్య మధ్యలో. అంటే ఇక్కడ అలా కాదులేండి, పోయిన మధ్య మధ్యలో బ్రాహ్మణోత్తమ అని చెప్పి ఈ విధంగా ఆయన కొన్ని విశేషాలు వేసి కాస్త సంతోషపరుతుంటారనమాట పరాశరుడు మైత్రేయుడిని. ఆ విధంగా ఇక్కడ బ్రాహ్మణోత్తమ అని చెప్పి బ్రహ్మన్ త్రింశత్ ముహూర్తం 30 ముహూర్తాల కాలం ఒక అహోరాత్రం అవుతుందని. అహోరాత్రం అంటే రాత్రి, పగలు రాత్రి అని అర్థం అండి. అహోరాత్రం అంటే పగలు రాత్రి అని అర్థం అని నాచే చెప్పబడింది కదా. కథితం అహోరాత్రం తు యత్ మయా అంటే నా చేత ఏదైతే చెప్పబడినదో అటువంటి 15 అహోరాత్రాలు ఒక పక్షం అని వ్యవహరించబడుతుంది. మనకి తెలుసు పక్షం అంటే శుక్లపక్షం, అదేవిధంగా కృష్ణపక్షం అంటుంటాం. కృష్ణపక్షం అంటే నల్లగా అవుతుంది, శుక్లపక్షం అంటే తెల్లబడుతూ ఉంటుంది. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి పోతూ ఉంటే శుక్లపక్షం అవుతుంటుంది, తెల్లబడుతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత నల్లబడుతుంది. నల్లం అంటే చీకటి అవుతుంటుంది అంతే, వేరేం లేదు. అమావాస్య అయిపోతూ ఉంటాం కాబట్టి శుక్లపక్షం, అది కృష్ణపక్షం అంటుంటాను. అలానే శుద్ధం అని కూడా అంటుంటారు కొంతమంది, శుద్ధపక్షం. కాబట్టి బ్రాహ్మణోత్తమ 30 ముహూర్తాల కాలం ఒక అహోరాత్రం అవుతుందని నాచే చెప్పబడింది కదా. అటువంటి 15 అహోరాత్రాలు ఒక పక్షం అని వ్యవహరించబడుతుంది. 15 అనమాట. కాబట్టి 2 పక్షాలు ఒక మాసం అని చెప్పబడుతుంది అనమాట. మాస పక్షద్వయేన ఉక్తో. కాబట్టి తాని పంచదశ పంచ అంటే 5 అండి, దశ అంటే 10, పంచదశ అంటే 15 అనమాట. కాబట్టి బ్రహ్మన్ పక్ష ఇత్యభిధీయతే, ఒక పక్షం అనమాట. ఇంకో అర్థం కూడా ఉంది, పక్షం అంటే రెక్క అని కూడా అర్థం ఉంది. పక్షం అంటే మనం మామూలుగా కొన్ని పదాలు కొంచెం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండాలి, లేకుంటే విపరీత అర్థాలు వస్తాయన్నమాట. మీరు ఎవరినో చెప్పాలనుకోండి, వాళ్ళు కొంచెం ఇంగ్లీష్లో పార్షియాలిటీ అంటుంటాం. అంటే ఏమిటి, కొంతమంది ఉంటారు ఎప్పుడూ ఒకరి వైపే ఉంటారండి. అది సత్యమో అసత్యమో ఏదైనా కానివ్వండి. అలా కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయనుకోండి, అవి ఏవైనా కూడా సరే వాళ్ళ పార్టీ వంతునే ఉంటారు, మాట్లాడదు. ఎందుకంటే లేకుంటే పార్టీ నుంచి బయటకు ఎంటేస్తారు. వాళ్ళంటి వాడిని పక్షపాతము అంటుంటాం. పక్షపాతం అంటే ఏంటి, పడిపోవడం. అది తెలిసిన విషయం మీకు. పక్షపాతం అంటే పడిపోవడం, అది పక్షవాతము. ఇక్కడ పక్షపాతము అంటే ఏమిటి, ఒకవైపుకి పడిపోవడం అని అర్థం అండి. శరీరం పడిపోవడం కాదు, ఒకవైపుకి పడిపోవడం. మనం నిలబడుకొని ఉన్నాము, ఏ వైపు పడాలో తెలియదు మనకి, కానీ ఎప్పుడు ఒకవైపు పడతాం, కుడివైపే. పక్షవాతం అంటే అది ఒక అనారోగ్యం అనమాట. అంటే ఒక శరీరంలో ఒక భాగము వాతం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తుంటే అది తెలిసినటువంటి అనారోగ్యమే. అందులో ఈ రోజుల్లో చాలా, అంటే ముందులో ఉండేవి, కానీ కాస్త వయసు వచ్చిన తర్వాత 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్త ప్రసారంలో ఇబ్బందులు వచ్చి, నాడీ వ్యవస్థలో దెబ్బలు తిని అప్పుడు ఈ పక్షవాతాలు వచ్చేవి. పక్షవాతం వచ్చిందంటే ఇంకా మనిషి నడవలేక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది అనమాట, మంచంలో ఉండి అన్నీ కూడా. కానీ ఈ రోజుల్లో అట్లా లేదండి. వయసుతో నిమిత్తం లేకుండా చాలా అనారోగ్యాలు వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయండి. మొన్న ఎవరో మా మిత్రుడు చెప్పాడు, సుమారు 50 సంవత్సరాలు అతనికి, నా మిత్రుడు అనమాట. వాడికి అప్పుడే 4 స్టంట్లు వేశారు, 2 స్టంట్లు ముందు వేశారంట. తర్వాత మరి అప్పుడు తెలియదేమో, 5-6 నెలల తర్వాత మళ్ళీ ఏదో ఇబ్బంది వచ్చింది, పోతే ఇంకో 2 పోయిందని చెప్పి 2 స్టంట్, మొత్తం 4 స్టంట్లు వేశారు. ఇంకా వయసు ఇప్పుడే 60 అనుకోండి. నా మిత్రుడే కాబట్టి అతను రిటైర్ అయ్యాడు, నాకంటే కొద్దిగా జూనియర్ అను. ఇలాగ వయసుతో నిమిత్తం లేకుండా చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇంతకీ ఇక్కడ పక్షం అంటే అదనమాట, రెక్కలని కూడా అర్థం వస్తుందండి పక్షం అంటే.
ఇక్కడ ఒక పక్షమని వ్యవహరించబడుతుంది అంటే 15 రోజులు అన్నమాట. 15 అహోరాత్రాలు అని చెప్పాలి. అలాంటిది మాస పక్షద్వయేన ఉక్తో ద్వౌ మాసౌ చ అర్కజా ఋతు అర్కజ ఋతు ఋతుత్రయం చాపి అయనం ద్వే అయనే వర్ష సన్నితం. అంటే ఇది కొంచెం మనకి తెలిసిన విషయాలు అంటే కాలం. 2 పక్షాలు ఏమవుతుంది, ఒక మాసం అన్న చెప్పబడుతుంది. 2 పక్షాలు మనకి మామూలుగా అమావాస్య అయిపోయిన తర్వాత మన తెలుగు నెల ప్రారంభం అవుతుంది. చైత్రం, వైశాఖం అంటే మళ్ళా అమావాస్య అంటే 15, 30 రోజులు అయిపోగానే మళ్ళీ అమావాస్య అమావాస్య దాటంగానే మారుతుందన్నమాట. అంటే శుక్లపక్షే, చైత్రమాసం అయిపోయిన వైశాఖ మాసే శుక్లపక్షే అని ప్రారంభం చేస్తాం. ఎప్పుడు అమావాస్య దాటంగానే అనమాట. అలా పోయి మళ్ళీ 15 రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అమావాస్య వస్తుంది. అమావాస్య మారిన తర్వాత మళ్ళీ పాడ్యమి, విజయ, తదియ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఆ విధంగా 2 పక్షాలు ఒక మాసం అని చెప్పబడుతుందన్నమాట. ఇలా 2 సౌరమాసాలు ఏమవుతాయి, ఒక ఋతువు అవుతుందన్నమాట. ఇక్కడ సౌరమాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం అవుతుంది. 3 ఋతువులు ఒక అయనం. ఇక్కడ ఇంకోటండి, ఈ పక్షాలు అనేది మనం ఎలాగంటే చంద్రమానం అని చెప్పుకోవచ్చు. అంటే చంద్రుడి ప్రకారం అన్నమాట. అంటే ఇది మనం చాంద్రమానం, సౌరమానం అంటే ఏమిటంటే, చంద్రమానం అంటే చంద్రుడు ఇలాగా పౌర్ణమి వైపు అంటే వెలుతురు బాగా ప్రకాశిస్తూ ఇంకా ఎక్కువ ప్రకాశిస్తూ చివరికి పౌర్ణమి వరకు, పౌర్ణమికి బాగా పూర్తిగా ప్రకాశాన్ని అందుకుంటా అనమాట. ఇంకా అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంటుంది, వెలుగు తగ్గుతూ వస్తుంది అమావాస్య వరకు, ఆ 15 రోజులు అంట. ఇది చంద్రమానం అనుకుందాం. దాని ప్రకారం జరిగే చంద్రమానం. ఇంట్లో ఇంకో తమాషా విషయం చెప్పారు ఒక కవి. ఆయన ఒక రాజుని పొగుడుతూ, మామూలుగా మనం రాజుని పొగిడారంటే పూర్ణచంద్ర బింబము అలా అంటుంటాము. ఆయన మాత్రం నువ్వు వర్ధిల్లాలి అంటే పూర్ణచంద్రుడిలాగా వర్ధిల్లాలి అంటుంటారు. అది సర్వసాధారణమైనటువంటి కవుల యొక్క హృదయం అన్నమాట. ఆయన నీవు అమావాస్య చంద్రుడిలా వర్ధిల్లాలి అని చెప్పాడు. ఇదేంటా అనుకున్నారు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు రాజు అడిగితే చెప్పాడంట ఆయన తర్కం ఆయనది. అమావాస్య తర్వాత చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు కాబట్టి అమావాస్య చంద్రుడిలా ఉండి అక్కడి నుంచి వృద్ధి చెందుతూ పౌర్ణమికి చెప్తాను అనమాట. అందుకని అలా చెప్పానని ఈయన సమర్థించుకుంటారు. అంటే చమత్కారంగా అనమాట. ఆ విధంగా ఇక్కడ 2 పక్షాలు అయిపోయిన తర్వాత ఒక మాసం అవుతుంది. ఆ తర్వాత 2 సౌరమాసాలు ఒక ఋతువు. ఇక్కడ సౌరమానం, చాంద్రమానం, సావనమానం, నక్షత్రమానం అని 4 విధాలుగా కాలగణన జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ సౌరమాసాలు ఒక ఋతువు. ఎన్ని సౌరమాసాలు? 2 సౌరమాసాలు అనమాట. 3 ఋతువులు ఒక అయనం అవుతుంది. 3 ఋతువులు ఒక అయనం అవుతుంది అనమాట. 2 అయనాలు ఒక వర్షం అని చెప్పబడుతున్నాడు. 2 అయనాలు ఒక వర్షం అని చెప్పారు. ఎందుకంటే 2 అయనాలు ఉత్తరాయణం, దక్షిణాయనం. అయనం అంటే 6 నెలలు సుమారు, మనకి 6 నెలలు సంవత్సరం అయిపోతుంది. కాబట్టి 2 అయనాలు ఒక వర్షం అని చెప్పారు. 3 ఋతువులు ఒక అయనం అవుతుంది అనమాట. 3 ఋతువులు ఒక అయనం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక సూర్యుని యొక్క 30 ముహూర్తం కలితం అహోరాత్రం. కాబట్టి ఇక సూర్యుని యొక్క గమనమును గురించిన ప్రసంగం, అందువలన ఏర్పడినటువంటి సంవత్సరం మొదలైన 5తో కూడిన పంచచక్రం గురించి చెప్తున్నాను అనమాట. ఏమని? త్రింశత్ అని చెప్తున్నారు అనమాట. లోకంలో అందరికీ తెలిసిన శ్రావణ సంవత్సరానికి సంబంధించిన దినం అనమాట. పక్షము, మాసములు అప్రసిద్ధములే అయినా అవి మరీ దగ్గరవి కావు. అంటే మరీ దూరంగా ఉన్నవి కాదు. కనుక సూర్యగమనం బట్టి ఏర్పడిననే అయిన దినాదులు గుర్తింపబడుతూ వ్యవహారంలో ఉన్నవి. అర్కుని యొక్క గమనం అనుసరించే, అర్కుని అంటే ఇక్కడ సూర్యుడు అండి, అర్కుని యొక్క గమనం అనుసరించే ఋతువులు, ఆయనములు అని పేర్లను వాడుతున్నాం అనమాట. చంద్రుని పోకడను బట్టి కాదు. బాగా మనం అంటే చంద్రుని పోకడికొను ఈ ఋతువులకి ఆయనానికి సంబంధం లేదు. అందుకనే సూర్యుడికి ఆ పేర్లలో, సూర్యుని ఒక ఉండేటువంటి పేర్లో ఇది కూడా ఒకటి అనమాట. ఆయనాన్ని అంటే ఋతువులను, ఆయనమును ఏర్పరిచేవాడు అని కూడా. కాబట్టి ఇక్కడ చంద్రుని పోకడను బట్టి కాదనమాట. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, నేను దినము రాత్రి 2 కలిపి నీకు చెప్పినాను కదా. అటువంటి దినములు 15 నిండితే ఒక పక్షం అనబడుతుంది, 2 పక్షములు కలిపితే మాసం అనబడుతున్నది, 2 మాసములు అయితే ఒక ఋతువు. ఇది సూర్యగమనాన్ని బట్టి నిర్ణయించబడింది కాగా 3 ఋతువుల కాలం ఒక ఆయనము,
2 అయనాల కాలము వర్షము సంవత్సరము అని పిలువబడుతుంది. ఇది విషయం అన్నమాట. ఆ తరువాత సంవత్సరాలయ పంచ చతుర్మాస వికల్పితా నిశ్చయ సర్వకాలస్య యుగమిత్యభిధీయతే. యుగం ఇది అభిధీయతే. కాబట్టి సౌర సావన చాంద్ర ఇక్కడ చతుర్మాస వికల్పిత ఇది దర్శ అంటే ఏమిటి? అమావాస్య. దర్శ నుండి వరకు చాంద్రమాసం అంటే అమావాస్య. దర్శ నుండి చాంద్రమాసం. 30 సూర్యోదయములతో కూడినది సావన మాసము. సూర్యుడు ఒక రాశిలో ఉన్న కాలము సౌరమాసము. ఇది అన్నమాట సౌరమాసం అంటే ఏమిటి అనేది. ఆ తరువాత సూర్యుడు ఒక రాశిలో ఉన్న కాలము సౌరమాసము. చంద్రమండలం నుండి ఏర్పడినది 27 నక్షత్రాలను చుట్టి వచ్చే కాలము నక్షత్ర మాసము. కాబట్టి చంద్రమండలం నుండి ఏర్పడేది 27 నక్షత్రాలను చుట్టి వచ్చే కాలము నక్షత్ర మాసము. ఇటువంటి లక్షణాలతో కూడిన చాంద్ర సావన సౌర నక్షత్రములు అనబడే 4 విధాలైనటువంటి మాసాలతో వేరువేరుగా కల్పించబడినటువంటివి 5 వత్సరములు. సంవత్సరము, పరివత్సరము, యద్వత్సరము, అనువత్సరము, ఉద్వత్సరము. ఇవి అన్నీ కలిపి ఒక యుగము. అంటే సావనము, సౌరము, చాంద్రము, నక్షత్రము 4 మాసాల ప్రకారం ఏర్పడినటువంటివి. వీటితో యుగము పడుతుంది అని బుద్ధ గర్భుడు చెప్పినాడు. సర్వకాలము మాసము అధిక మాసం నిశ్చయం చేయబడుతుంది. అది ఇట్లా కదా అని ఇంకా కూడా కొన్ని విషయాలు వ్యాఖ్యానంలో చెప్పబడింది అన్నమాట. ఏమని? ఎప్పుడైతే శుద్ధ పాడ్యమి నాడు ఒక నక్షత్రము చంద్రునితో కలిసి ఉన్నప్పుడు సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించినట్లయితే అప్పుడు 4 రకములైన సావన సౌర చాంద్ర నక్షత్రముల మాసములు ఏకకాలంలో ఒకేసారి ఆరంభమవుతవి. లేకుంటే సౌరమాసం వేరుగా ఉంటుందండి, చంద్రమాసం వేరుగా ఉంటుంది, మారుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఒకానొక సందర్భంలో మాత్రము అవన్నీ కూడా ఒకేసారి ప్రారంభం అవుతాయి అని చెప్తామండి. ఎలాగంటే సూర్యుడు నక్షత్రం చంద్రునితో ఎప్పుడు? శుద్ధ పాడ్యమి నాడు ఒక నక్షత్రం చంద్రునితో కలిసి ఉన్నప్పుడు సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినట్లయితే అప్పుడు 4 రకములైన సావన సౌరచాంద్ర నక్షత్రం అంటే నక్షత్రము సంబంధించింది అర్థం అండి. నక్షత్రముల మాసములు ఏకకాలంలో ఒకేసారిగా ఆరంభమవుతవి. అలాగైనప్పుడు సౌరమాసములో సంవత్సరానికి 6 దినాలు పెరుగుతవి. చాంద్రమానము ప్రకారము 6 దినములు తరుగుతవి. ఈ తీరుగా సూర్య చాంద్రమానాలలో వ్యవధానము ఎడము ఏర్పడినందువల్ల కలిగిన తారతమ్యములు అంటే ఎక్కువ తక్కువల వలన 5 సంవత్సరాల్లో కూడిన యుగమునందు సౌరమాసాలు 60 వస్తవి, సావన మాసాలు 67 అంటే 67 వస్తవి. ఇది ఉండగా ఈ 5 ఏండ్ల కాలంలో 2 అధిక మాసములు ఏర్పడవి. ఈ విధంగా సర్వకాలం యొక్క నిర్ణయం జరుగుతుంది. తరువాత 6వ ఏట సూర్యచంద్ర యోగం వలన యుగము అని వ్యవహారం కలుగుతుంది. ఈ విధంగా 4 విధములైన సావన సౌర చాంద్ర నక్షత్ర మాసములతో భేదములతో ఉన్న సంవత్సరాలు కలిగిన సర్వకాలము యుగము అని పిలువబడుతున్నది. కాబట్టి ఇది మాస పక్షద్వయేన ఉక్తో ద్వౌ మాసౌ చార్కజా ఋతుత్రయం చాప్యయనం ద్వే అయనే వర్ష సంహితం. ఆ తరువాత సంవత్సరాలయ పంచ చతుర్మాస వికల్పితా నిశ్చయ సర్వకాలస్య యుగమైత్యభిధీయతే. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం అనమాట. సంవత్సరాలయ పంచ చతుర్మాస వికల్పిత అంటే సౌర సావన చాంద్ర నక్షత్ర మాసానుసారంగా వివిధ రూపాలుగా సంవత్సరం ఉన్నకు 5 విధాలైన నామాలతో కాలగణన చేయబడుతూ ఉంటుంది. యుగ పరిగణనే అన్ని విధాలైన కాలగణనకు నిశ్చయ ప్రమాణంగా చెప్పబడుతున్నది. ఇది మనం ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నాం అనమాట. ఆ తరువాత సంవత్సరస్తు ప్రథమో ద్వితీయ పరివత్సర అంటే ఈ 5 విధాలైనటువంటి గణనలో మొదటిది ఏమిటి అంటే సంవత్సరస్తు ప్రథమ, ద్వితీయ పరివత్సర, ఇద్వత్సర తృతీయస్తు, చతుర్థాస్తు అనువత్సర, వత్సర పంచమశ్చాత్ర కాలో అయం యుగ సంహిత.
ఈ 5 విధాలైనటువంటి గణనలో మొట్టమొదటి ఏమిటి? సంవత్సరము. సంవత్సరస్తు ప్రథమో. ప్రథమం అంటే మొదటిది అని మనకు తెలుసు అందరికి. ద్వితీయ పరివత్సర. రెండోది ఏమిటి? పరివత్సరము. మూడవది ఈద్వత్సరం అంటారు. ఈద్వత్సర తృతీయస్తు. చతుర్దశ అనువత్సర. నాలుగోది అనువత్సరం. ఐదోది వత్సరం. ఈ కాలానికే యుగం అని పేరు అన్నమాట. కాబట్టి సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి మారే రోజును బట్టి సౌరమాసం. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి మారే రోజును బట్టి సౌరమాసం. యజ్ఞాదులలో ఒక అహోరాత్రాన్ని ఒక రోజుగా లెక్కించి సూర్యచంద్రులు కలిసి ఉన్న దర్శ నుండి దర్శ వరకు లెక్కించే మాసము శ్రావణ మాసము. తిథిని బట్టి లెక్కించే మాసము చాంద్రమాసము. తిథిని బట్టి ఎలా లెక్కిస్తామన్నది మనకు తెలుసు. అది మనకి అమావాస్య ప్రారంభమైన తర్వాత పాడ్యమే, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి వల్ల పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత మళ్ళా ప్రారంభం అవుతుందన్నమాట ఆ 15. కాబట్టి ఇది మొత్తం కలుపుకుంటే ఆ 15 ఈ 15 కలుపుకుంటే 30 అవుతుంది. ఇది ఒక నెలగా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి అనగా పాడ్యమి నుండి అమావాస్య వరకు చాంద్రమానము. పాడ్యమి నుండి అమావాస్య వరకు చాంద్రమాసము. ఆ తరువాత కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి, కృత్తిక మనకి నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి లెక్కించే మాసము నాక్షత్ర మాసము అవుతుందన్నమాట. అంటే నక్షత్రాలు ఉండేటువంటి వాటిని బట్టి మనం లెక్క పెట్టుకుంటే ఎక్కడిని ప్రారంభించాలి. మనకి మామూలుగా నక్షత్రాలు చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, అర్ధ, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, ఆస్థ, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇలాగా చెప్పుకుంటూ పోతాయి 27 అన్నమాట. కానీ ఇక్కడ లెక్క పెట్టేటప్పుడు నక్షత్ర మాసం అనేది నక్షత్ర మాసం ఎలాగ కృత్తిక నుంచి ప్రారంభించారనమాట. కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి లెక్కించే మాసం నక్షత్ర మాసం అవుతుంది. ఈ 4 మాసాలను అనుసరించి 4 విధాలైనటువంటి మాసాలు ఒకనాడే ప్రారంభం. అయితే ఈ 4 ఒకేసారి పూర్తయ్యే కాలానికి యుగం అని పేరు. ఈ 5 సంవత్సరాల ఆరంభంలో సూర్యచంద్ర యోగం ఉంటూ ఈ 4 విధాల వానం పూర్తి అయ్యేసరికి 5 సంవత్సరాల కాలం పడుతుంది. 5 సంవత్సరం, పరివత్తరం, విద్వత్తరం, అనువత్తరం, వత్సరం అని పిలువబడతాయి. ఇది అంటే మనం ఇవన్నీ చదువుకుంటాం కానీ మళ్ళా పుస్తకం మూసేసాం అనుకోండి, ఈరోజు ఏంటనైనా అంటే మళ్ళా శనివారము, సాటర్డే, డేటు, సమయం అంతే. ఈ 3 అన్నమాట. కానీ విషయం తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కోసారి మన పిల్లలు అడుగుతుంటారు, ఏంటి సౌరమానం ఏంటి, చంద్రమానం ఏంటి అని. ఇక్కడ మనకి నక్షత్రమానం అనేది, మాసం అనేది కొత్తగా మనం చదువుతున్నాం అనమాట. కాబట్టి ఈ 2 మామూలుగా తెలుస్తూనే ఉంటాయి మనకి, సౌరమానం, చాంద్రమానం అనేది. ఆ తరువాత విషయం అనేటువంటిది ఒకటి చెప్పబడుతున్నాను అనమాట ఇక్కడ 68వ శ్లోకం నుంచి. అదేమిటంటే యహ శ్వేతస్య ఉత్తర శైలః శృంగవానితి విశ్రుతః త్రీణి తస్య శృంగాని యైః అసౌ శృంగవాన్ స్మృతః యైరసౌ అసౌ అది యైరసౌ అవుతుందన్నమాట. అంటే యహ శ్వేతస్య ఉత్తర శైలః, శ్వేతస్య అంటే శ్వేత పర్వతం, శ్వేతద్వీపానికి శ్వేతస్య ఉత్తర శైలః, ఉత్తర దిశలో శైల అంటే పర్వతము, శృంగవానితి విశ్రుత. విశ్రుత అంటే ఏమిటి? ప్రసిద్ధి చెందినది అని పేరు అన్నమాట. శ్వేతవర్షానికి ఉత్తర దిశలో శృంగవంతం అని చెప్పబడి ఒక ప్రసిద్ధ శైలం ఉంది. యస్య ఉత్తరస్యోత్తర శ్వేతస్య ఉత్తర శైలః శృంగవానితి విశ్రుత త్రీణి తస్యతు శృంగాని. ఆ పర్వతానికి 3 శృంగాలు. శృంగం అంటే కొమ్ము అనేది అర్థం అండి. అలా పర్వతాలకి కొమ్ములాగా ఉంటాయి అవి, కాబట్టి వాటిని శృంగం అంటారు. ఆ శృంగాలను బట్టి దానికి శృంగవంతం అనే పేరు సార్థకమైనది. త్రీణి తస్య శృంగాని యైః అసౌ శృంగవాన్ స్మృతః. కాబట్టి శృంగవ పర్వతం యొక్క స్వరూపము, స్థానాలను బట్టి విశ్వత్కాలాన్ని గుర్తు చేస్తున్నామట. శ్వేతి అంటే శ్వేత ద్వీపానికి ఉత్తర దిక్కులో ఏ పర్వతం ఉన్నదో దానికి 3 శృంగములు అంటే కొమ్ములు ఉన్నవి. అందుకే మనం శృంగభంగం అంటుంటాం. మామూలుగా ఎవరికైనా అవమానం జరిగింది అనుకోండి, ఆ ఊ అనుకోండి, చాలా గర్వపడుతూ ఉండే వాళ్ళకి ఏదైనా
అవమానం జరిగింది అనుకోండి, బాగా అయిందండి. ఆయన శృంగభంగం అంటే ఏమిటి? కొమ్ములు విరిగిపోతాయి. ఈ కొమ్ములు విరిగిపోతే ఏముంటుందండి? ఏం ఉండదు. పశువులు చూడండి, కొమ్ములు ఉంటేనే వాటికి బలం అండి. కొమ్ములు ఉంటేనే కుమ్మగలుగుతాయి. కొమ్ములే లేదనుకోండి ఏం చేయగలుగుతాయి? ఏమి లేవు. ఒకవేళ మనం కూడా ధైర్యంగా ఉంటాం. బాగా కొమ్ములు బాగా పెద్దవిగా ఉందనుకోండి, దూరంగా ఉంటాం. కొమ్ములు కట్ చేసి, అందుకే కొన్నిటికి కొమ్ములను కట్ చేసేస్తారు. అంటే అవి ఒకవేళ కుమ్మినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అందులో కొంచెం రోడ్లలో వదిలేస్తారు కొన్ని ఆంబోతుల్ని. వాటికి మధ్య మధ్యలో తీసుకుపోయి ఆ కొమ్ములను విరిచేయడం అంటే తీసేస్తారు కొంతవరకు. అంటే అది కొమ్మినా కూడా మనకేమి పెద్దగా ఆపద లేకుండా ఉంటుంది. లేదనుకోండి, అందుకనే శృంగభంగం అంటుంటారు. అది పోతే ఇంకేముంది? ఏమీ లేదు. అంటే మొత్తం నీలో ఉన్నటువంటి శక్తి పోయినట్లే లెక్క అన్నమాట. ఆ విధంగా ఇక్కడ శృంగం అంటే కొమ్ము అనే అర్థంలో కూడా చెప్పండి. ఆ శృంగాన్ని బట్టి దానికి శృంగవంతం అనే పేరు సార్థకమైనది. ఇక్కడ దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి ఉండగా నడుమున ఉన్నది విషువత్ అనబడుతున్నది. దానిని శరదృతు, వసంత ఋతువుల్లో భానుడు చేరుకుంటున్నాడు. దక్షిణం చ ఉత్తరం చైవ మధ్యం వైషువతం తథా శరద్వసంతయోర్మధ్యే తద్భాను ప్రతిపద్యతే. అంటే వాళ్ళు ఎంత గమనించారు చూడండి. మామూలుగా మనకి ఇంట్లో సూర్యుడు, ఉదాహరణకి మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం ఉంది అనుకోండి. మన ఉత్తరాయణంలో ఎక్కడ సూర్యుడు ఎలా మన ఇంట్లో ప్రవేశిస్తాడు, ఎలా బయటికి వెళ్తాడు అని మనం ఎప్పుడైనా గమనించామా? ఎప్పుడు గమనించలేదు. కానీ గమనించండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ సూర్యకిరణాలు ఎలా పడతాయి మనకి, ఉత్తరాయణంలో ఎక్కడ పడుతుంటాయి. మీరు సరిగ్గా అదే ప్రతి సంవత్సరం అదే సమయానికి పడుతున్నారు చూడండి, ఒకే చోట పడుతూ ఉంటుంది. మనం అది గమనించలేకపోవచ్చు మన బిజీ లైఫ్లో. కానీ మన పూర్వీక ఋషులు వాళ్ళందరూ ఇవన్నీ గమనించారన్నమాట. అందుకనే వాళ్ళు ప్రత్యేకంగా అనుభవించి రాసినవి ఇవన్నీ కూడా ఊరికే రాయలేదు. అందుకనే ఇంతకాలం అయినా కూడా, వేల సంవత్సరాలు అయినా కూడా శాస్త్రానికి కూడా నిలబడి ఉన్నాయన్నమాట. ఎదురొడ్డి నిలబడి ఉన్నాయి. దీంట్లో తప్పు లేదు, ఇది కరెక్టే అనేటువంటి విషయాలు ఇప్పుడు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఇలాంటి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయండి. మనిషిలో పంచభూతాల తత్వం అంటాం. అంటే ఏమిటి? అగ్ని, వాయు, ఆకాశం, పృథివీ, జలం, ఈ పంచభూతాలు అంటుంటాం. ఈ పంచభూతాల తత్వము బయటే కాదండి, మనకి బయట కాదు, మన శరీరంలో ఉన్నాయంట. మన శరీరంలో ఉండేటువంటి ఈ పంచతత్వాలే మనకి అనారోగ్యాన్ని, వాటి యొక్క మధ్యలో ఉండేటువంటి సమతుల్యం అంటారు. అంటే ఏది ఏ పాలలో ఉండాలో వాటిలో తేడా వస్తేనే మనకి అనారోగ్యం ఏర్పడుతుంది అనే విషయాన్ని కనిపెట్టారు పెద్దలు. అదొక యోగ శాస్త్రంలో అదే చెప్తారనమాట. వాటిని మళ్ళా మనం బ్యాలెన్స్ చేయాలి. జలతత్వం ఎక్కువైంది అనుకోండి, యూనియన్ ఎక్కువ అవుతుంటుంది. కానీ జలతత్వానికి తగ్గించాలంటే దానికి ఒక ముద్రలు, ప్రాణాయామాలు అన్నీ చెప్పారు. ముద్రలు చెప్పారు. ఆ ముద్రగానే వేసి కూర్చుంటారు అనుకో, రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి ఈ పంచతత్వాలు ఏవైతే బాహ్యంగా ఉన్నాయో అవి మన శరీరంలో, అందుకే పంచభూతాలు ఉన్నాయన్నమాట శరీరంలో. అందుకే మనం ఏమంతా పంచభూతాల్లో కలిసిపోయాడు. పంచభూతాల్లో కలిసిపోయాడంటే ఏమిటి? మన శరీరంలో ఉండేవన్నీ కూడా మళ్ళా ఆకాశము అన్నీ కూడా వాటిలో కలిసిపోతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చూసి అనుభవించి చెప్పినవే అన్నమాట. అందుకే అంత చక్కగా చెప్పారు. ఏమిటి? ఒక శృంగం ఉత్తరంలోను, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, యః శ్వేతస్య ఉత్తరస్థైల శృంగవానితి విశ్రుత త్రీని తస్య శృంగాని ఏ అసౌ శృంగవాన్ స్మృత అని. కాబట్టి దానికి 3 శృంగాలు ఉన్నాయి. ఆ 3 శృంగాలు ఏమిటి? ఒకటి శృంగం ఉత్తరంలోను, ఒక శృంగం దక్షిణంలోనూ ఉన్నాయి. దేనికి? ఇవన్నీ కూడా ఈ శ్వేతవర్షానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి శృంగవంతం అనేవని ఒక ప్రసిద్ధ శైలి ఉంది. దానికి ఉండేటువంటి శృంగాలు అనమాట. మధ్యలో ఉన్న శృంగమే వైషువతం అంటారు. శరత్కాల, వసంతకాలాల మధ్య సమయాలలో సూర్యుడు దానిపైకి వస్తాడంట. దక్షిణ ఉత్తరం చైవ మధ్యం వైషువతం తథా శరద్ వసంతయోర్ మధ్యే తద్భాను ప్రతిపద్యతి. ప్రతిపద్యత అంటే పైకి వస్తాడనమాట. కాబట్టి ఈ విధంగా మేషాదౌ చ తులాదౌ, అంతేకాదు ఇంకొకటి చెప్తున్నారు అనమాట. ఏమని? నడుమ ఉన్నది ఈ దక్షిణాన ఒకటి, ఉత్తరాన ఒకటి ఉండగా నడుమున ఉన్నది విషువత్ అనబడుతుంది అనమాట.